హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఏమిటి ఊరగాయ శీతాకాలంలో అనుకుంటున్నారా? శీతాకాలంలో మాత్రమే తయారు చేసుకునే అతి ప్రాచీనమైన మన తెలుగువారి వంటకం ఉసిరికాయ నిల్వ పచ్చడి. మరి వీడియో స్కిప్ చేయకుండా ఒకసారి చూసేయండి. ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు 100 గ్రాములు. పులిహోర కోసం ఎలా తయారు చేసుకుంటామో చింతపండు గుజ్జు అదే మాదిరిగా తయారు చేసుకున్నాం. రాతి ఉసిరికాయలు, ఇవి సుమారు 1/2 కేజీ ఉంటాయి. 1 కప్పు కారం, అంతే పరిమాణంలో ఆవపిండి, రుచికి సరిపడా ఉప్పు, శుద్ధమైన వేరుశెనగ నూనె, తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను మెంతులు, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు. ముందుగా ఉసిరికాయలను వాష్ చేసుకుని కాసేపు ఆరబెట్టుకుందాం. ఆ తర్వాత ఈ ఉసిరికాయలను ఈ వీడియోలో చూపించిన విధంగా ఏమాత్రం ముక్కలుగా కోసేయకుండా మధ్యలో ఉన్న గింజ తగిలే వరకు ఒక చిన్న ఘాటు పెట్టుకుందాం. ఇలా ఉసిరికాయ చుట్టూతా ఘాటు పెట్టుకుందాం. ఈ ఉసిరికాయలన్నీ రెడీ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ ఉసిరికాయలను మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి. ఉసిరికాయలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి. డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు, ఇవి కాస్త వేడిగా ఉండగానే కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువను కూడా కలిపి ఒకసారి కలిపి పెట్టుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, ఆవపిండి, వెల్లుల్లి దెబ్బలు, 1/2 స్పూను మెంతులు. ముందుగా ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా కలిపి పెట్టండి. ఈ మసాలాలన్నీ ఉసిరికాయలకి బాగా పట్టిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేద్దాం. చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపి పెట్టుకుందాం.
చింతపండు గుజ్జు కూడా కలిపి పెట్టిన తర్వాత 1 కప్పు ఆయిల్, వేరుశనగ నూనెను కూడా కలిపిన తర్వాత మరొకసారి కలిపి పెట్టుకోండి. ఈ ఉసిరికాయ పచ్చడి మరింత రుచిగా రావాలంటే కొద్దిగా తాలింపును కూడా దట్టించేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, అలాగే చిటికెడు ఇంగువ. రెడీ చేసుకున్న తాలింపును పచ్చడికి యాడ్ చేసేయండి. ఈ తాలింపును పచ్చడికి ఈవెన్గా కలిపి పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి ప్రిజర్వ్ చేసేయండి. 2 లేదా 3 రోజులు ఫెర్మెంట్ అయిన తర్వాత ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. శీతాకాలంలో మాత్రమే తయారు చేసుకునే ఎంతో సింపుల్గా మరి ఎంతో ఈజీగా అంతకు మించి ఎంతో రుచిగా ఉండే ఈ ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మన ఈ ప్రాచీనమైన రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.